విచ్ కంట్రీ హ్యాస్ అపాయింటెడ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఏఐ క్యాబినెట్ మినిస్టర్ డిఎల్ఆ? ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ క్యాబినెట్ మంత్రి డిఎల్ఆను ఏ దేశం నియమించింది? మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? జపాన్, చైనా, ఫ్రాన్స్ అండ్ అల్బేనియా. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అల్బేనియా. సో అల్బేనియన్ గవర్నమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని డెవలప్ చేసింది. సో దాని పేరే ఈ డిఎల్ఆ అనమాట. దీన్ని ఆల్రెడీ జనవరిలోనే ఇంట్రడ్యూస్ చేసింది. లైక్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో వర్చువల్ అసిస్టెంట్ లాగా ఈ డిఎల్ఆని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. సో డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము పబ్లిక్కి అండ్ ఏదైనా డాక్యుమెంట్స్ ఇష్యూ చేయడము అవన్నీ చేస్తుండేది. కానీ రీసెంట్గా September 11, 2025 రోజు ఏమైంది అంటే ఈ అల్బేనియన్ గవర్నమెంట్ వాళ్ళు ఈ డిఎల్ఆని ఫార్మల్గా క్యాబినెట్ మినిస్టర్ లాగా డిక్లేర్ చేశారు. సో ఏం వర్క్ చేస్తుంది అంటే ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఈ డిఎల్ఆ వర్క్ చేస్తుంది. అంటే ఈ టెండర్స్, కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలేటెడ్ ప్రొసీజర్స్ అన్నీ ఇది చూసుకుంటుంది అనమాట. ఎందుకు ఇవి ఈ టెండర్స్, కాంట్రాక్ట్స్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంటే చూసుకుంటుంది అంటే వాటిల్లోనే ఎక్కువ కరప్షన్ జరిగే అవకాశం ఉంది. హ్యూమన్ బయాస్ ఎక్కువ ఉంటుంది దాంట్లోనే. అందుకే దీన్ని ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్కి క్యాబినెట్ మినిస్టర్ లాగా, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి క్యాబినెట్ మినిస్టర్ లాగా చేయడం జరిగింది. సో దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అంటే కరప్షన్ రెడ్యూస్ అవుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ హ్యూమన్ బయాస్ అనేది తగ్గిపోతుంది అండ్ 100% ప్రాపర్ రిజల్ట్స్ ఉంటాయి. ఎఫిషియెంట్గా పనిచేస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. సో అందుకోసమే దీన్ని క్యాబినెట్ మినిస్టర్ లాగా అల్బేనియన్ గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది.